అయితే మన ప్రపంచంలోనే ఈ రంగుల పున్నమికి, రంగుల పండగకు, హోలీ పండగకు ఒక స్పెషాలిటీ ఉన్నది. ఈ రంగుల పండగ అందరి జీవితాల్లో ఈ విధంగా రంగులమయమై ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో అష్టాైశ్వర్యాలతో ఉండాలని ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు కామోల్ గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీపీ అయినటువంటి మన నర్సారెడ్డి గారు అక్కడ వచ్చి ఈ విధంగా ముందుగల్లా మన ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారిని సన్మానం చేసి అక్కడ ఈ హోలీ పండుగను అక్కడ ప్రారంభించడం జరిగింది. ముందుగల్లా శివన్య మేడం గారికి అక్కడ మన రామారావు పటేల్ గారు ఈ విధంగా బొట్టు పెట్టి ఈ రంగును పూసి అక్కడ ఈ రంగుల పండుగను, హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అక్కడ నుండి మన తుమ్మల్ల దత్తు ముత్తన్న సేవా సమితి అధ్యక్షులు, అదేవిధంగా బట్టిగల్లి మున్నూరుకప్పు అధ్యక్షులు అక్కడ రామారావు పటేల్ గారికి రంగులు పూసి ఈ హోలీ పండుగను అక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈనాడు రిపోర్టర్ రాజేశ్వర్ గారు, సాక్షి రిపోర్టర్ మార్కండేయ గారు, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మన కృష్ణ గారు, అదేవిధంగా జనం సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ హోలీ పండుగను ప్రారంభించడం జరిగింది. బైన్సా టౌన్ బీజేపీ అధ్యక్షుడు మన మల్లేష్ గారు, ఎండుపోతుల మల్లేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ మన రావుల పోషెట్టి గారు, అదేవిధంగా గాలి రాజన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ రామారావు పటేల్ గారికి రంగులు పూయడం జరిగింది. అదేవిధంగా ఈ రంగుల పండుగను అక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన కాలనీ కౌన్సిలర్ సాహెబ్రావు గారు, అక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా రామారావు పటేల్ గారితో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పాటల మీద స్టెప్పులు వేస్తూ ఈ హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. గంగాధర్ గౌడ్ గారికి కూడా అక్కడ ఈ విధంగా రంగులు పూస్తూ ఈ రంగుల పూర్ణమిని, రంగుల పండుగను అక్కడ అందరూ కలిసిమెలిసి ఆనందంతో ఉల్లాసమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా టీచర్లు, అదేవిధంగా మన ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ విధంగా అక్కడ రంగుల పండుగగా జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్లు కూడా డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, కాశీనాథ్ గారు, ముత్యంరెడ్డి గారు, అదేవిధంగా మన కుమార్ డాక్టర్ గారు, అదేవిధంగా మహిపాల్ డాక్టర్ గారు, డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు తదితర డాక్టర్లు వచ్చి ఈ విధంగా బ్యాండ్ బాజాతో అక్కడ ఈ పండుగను అక్కడ జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళతో పాటు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రామారావు పటేల్ గారితో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి డాక్టర్లు ఈ విధంగా అక్కడ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారితో డ్యాన్స్ స్టెప్పులను కూడా వేయడం జరిగింది. ఇక అంతేకాకుండా మన ఏరియా సూపరింటెండెంట్ అయినటువంటి కాశీనాథ్ గారు, అదేవిధంగా డాక్టర్ దామోదర్ రెడ్డి గారు అక్కడ మన రామారావు పటేల్ గారికి రంగులు పోయడం జరిగింది. అంతేకాకుండా అదేవిధంగా ముదోల్ నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీ భూమేష్ గారు, రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ రామారావు పటేల్ గారికి రంగులు పోయడం జరిగింది. అంతేకాకుండా విఠలరెడ్డి గారి నివాసంలో కూడా ఈ విధంగా రంగుల పండుగను జరుపుకోవడం జరిగింది. అక్కడ కూడా మన డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, కుమార్ గారు, అదేవిధంగా మనకు డాక్టర్ కాశీనాథ్ గారు, ముత్యంరెడ్డి గారు తదితర డాక్టర్లు అందరూ కలిసి అక్కడ వెళ్ళి అక్కడ మన విఠలరెడ్డి గారికి కూడా ఈ రంగులను అక్కడ పూసి అదేవిధంగా ఈ రంగుల పండుగ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మన ఏదైతే పాంగ్రి గ్రామం నుంచి వచ్చినటువంటి ఆకాష్ పటేల్ గారు వాళ్ళ బృందంతో, ఇక విఠలరెడ్డి అనగానే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు కాబట్టి వివిధ గ్రామాల నుంచి గ్రామాలలో వర్క్ చేసే కార్మికులు కూడా అక్కడ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఇక్కడ మన విఠలరెడ్డి గారికి హోలీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా శివనే గారికి అక్కడ మన విఠలరెడ్డి గారు ఈ ఏదైతే కుడుక పేర ఉంటుందో ఆ పేరును మెడలు వేయడం జరిగింది. శివనే గారు కూడా మన విఠలరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు మన ఏఎస్పీ అయినటువంటి అవినాష్ కుమార్ గారితో, అదేవిధంగా వివిధ గల్లీలలో ఉన్నటువంటి యువకులతో ఈ విధంగా ఈ హోలీ పండుగలను ఆడుకోవడం జరిగింది. మన బైన్సాపట్నంలో ఉన్నటువంటి ఫులే నగర్లో, అదేవిధంగా మన బస్తీలలో తిరుగుతూ ఈ విధంగా ఈ హోలీ పండుగలను జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా మన ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన బోసిరెడ్డి నారాయణరావు పటేల్ గారు కూడా తన మనుమనులతో ఈ విధంగా హోలీ పండుగను ఆడుతూ అక్కడ ఈ సంబురాలను సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా అక్కడ ఈ పోస్టులను పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హోలీ పండుగను ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అష్టాైశ్వర్యాలతో కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మోహన్ రావు పటేల్ గారు కూడా మన బైన్సాపట్నంలో, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులతో ఈ విధంగా హోలీ పండుగను అక్కడ రంగురంగులతో ప్రతి ఒక్కరు రంగులు పూస్తూ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత రామారావు పటేల్ గారి దగ్గర
మన తాలోడు శ్రీనివాస్ గారు తన బృందంతో అదేవిధంగా తన కార్యకర్తలతో వచ్చి ఈ విధంగా రామారావు పటేల్ గారికి అక్కడ ఈ రంగుల పండుగను రంగులు పూస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గంగాధర్ చైర్మన్ గారు, అదేవిధంగా మన మాజీ జడ్పీటీసీ పండితరావు గారు, మాజీ జడ్పీటీసీ సొలంకి భీమరావు గారు, అదేవిధంగా తదితరులు వెంగళరావు గారు, అదేవిధంగా లోకేశ్వరం నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ మన శ్రీధర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా క్లిప్ టెల్లర్లు కూడా అక్కడ ఈ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అక్కడ దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా ఈ సంబరాలను జరుపుకోవడం జరిగింది. भर से भीगे जुनर वाली रंग भर से भीगे जुनर वाली रंग भर से रंग भर से भीगे जुनर वाली కొద్దిగా వెనక జరగండి. ఈరోజు హోలీ పండుగ మా ముదల్ నియోజకవర్గ హిందూ సోదరులకు సోదరిమణులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా హిందూ సోదరులందరూ ఘనంగా హోలీ పండుగ జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.